ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఇంధన నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవడం, ఆర్థికపరంగా రిస్క్ తగ్గించుకోవడం కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ బంకులకు ఇచ్చే క్రెడిట్ సదుపాయాలను నిలిపివేశాయి. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీలు 5 రోజుల రీవాల్వింగ్ క్రెడిట్ విధానాన్ని రద్దు చేశాయి. గతంలో చమురు సంస్థలు డీలర్లకు 3 రకాలుగా చెల్లింపు సౌకర్యాలు అందించేవి. డ్రాఫ్ట్ ఆన్ డెలివరీ అంటే రోజంతా అమ్మిన ఇంధనానికి సాయంత్రం చెల్లింపు చేయడం. రెండోది రీవాల్వింగ్ క్రెడిట్. ఈ విధానంలో తీసుకున్న ఇంధనానికి 3 నుంచి 5 రోజుల్లో చెల్లించడం. ఇక మూడోది ఎలక్ట్రానిక్ డీలర్ ఫైనాన్స్. దీంట్లో బ్యాంకు గ్యారంటీ ఆధారంగా 15 నుంచి 30 రోజుల వరకు క్రెడిట్ పొందడం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేశాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్నారు అధికారులు. ఆయిల్ కంపెనీల దగ్గర తగినన్ని నిల్వలున్నాయని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న భయంతో బంకులకు జనం పరుగులు తీస్తున్నారు. దేశమంతటా ఇదే సిచ్యువేషన్. కేంద్ర, రాష్ట్ర అధికారులు కొరత లేదని చెప్తున్నా జనం ప్యానిక్తో పెట్రోల్ కోసం క్యూలు కడుతున్నారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీలర్లకు క్రెడిట్ సదుపాయాన్ని రద్దు చేయడంతో కాస్త ఇబ్బంది ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుత ఇబ్బంది ఆర్థిక లావాదేవీల కారణంగా వచ్చిందేనని, ఇది తాత్కాలికమేనని అంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో బాకీలు వసూలు చేసుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. వాహనదారులు ఆందోళనకు గురి కాకుండా అవసరానికి సరిపడా మాత్రమే ఇంధనం తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని ప్రకటించింది సివిల్ సప్లై కార్పొరేషన్. ఆయిల్ రీఫైనరీల నుంచి డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం సక్రమంగా పనిచేస్తుందని తెలిపింది. అన్ని జిల్లాల్లో రోజువారీ అవసరాలు తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పింది. తప్పుడు ప్రచారంతో జనం పెట్రోల్ బంకులకు ఒక్కసారిగా పరుగులు తీయడంతోనే కృత్రిమ కొరత ఏర్పడుతోందని తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల స్థానిక డీలర్లకు చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయని ప్రకటించింది. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని తెలిపింది. రైట్, మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఏంటి, ఎట్లుంది సిచ్యువేషన్ ప్రెసెంట్? స్థాయిలో పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. వాహనదారులు బారులు తీరుంటున్నారు. ఎక్కడికక్కడ అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఎక్కడ పెట్రోల్ దొరికినా అక్కడ వాహనాలతో వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి, లేదంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ అని కూడా పెడుతున్నారు. అయితే దీని మీద స్పందించినటువంటి యంత్రాంగం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఎక్కడ కూడా రవాణాలో కానీ లేదంటే నిల్వల్లో కానీ ఎక్కడ ఇబ్బందులు లేవని, అన్ని చోట్ల కూడా సక్రమంగా రోజువారీగా ఎట్లా జరుగుతుందో అట్లే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా కొరత అనేది ఏర్పడలేదు. కానీ ముందస్తుగా ఉన్నటువంటి ఆలోచనతో వాహనదారులు పెట్రోల్ బంక్లకు వెళ్ళిపోయి పూర్తిగా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడము, లేకపోతే కొరత ఏర్పడుతుందనే భయంతో ముందస్తుగానే అవసరానికి మించి పెట్రోల్ అనేది నింపుకోవడం కారణంగా ఈ కృత్రిమ కొరత ఏర్పడుతుందని చెప్పి అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నిల్వకు సంబంధించి కానీ లేకపోతే సప్లైలో కానీ రిఫైనరీలు కూడా తమకు సరిపడా నిల్వలున్నాయని ఇప్పటికే ప్రకటన చేశాయని చెప్పి అధికారులు పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రకటన కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ పేరుతో ఆ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. ఏదైనా ఇబ్బందులు ఉంటే 1967 కంట్రోల్ రూమ్ నంబర్ కూడా సంప్రదించాలి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా దీనికి చెప్పాలని చెప్తున్నాయి. ఎక్కడ కూడా ఇటు ఆయిల్ మర్చెంట్ కంపెనీల సైడ్ నుంచి కానీ డీలర్ సైడ్ నుంచి కానీ వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తున్నామని, టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నామని, లేట్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, డే ప్రొలాంగ్ కూడా క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లు, ఓఎంసీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పి ఒక ప్రకటన కూడా చేసింది. అయితే ప్రధానంగా నో స్టాక్ బోర్డులు కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది ఏర్పడడానికి కేవలం ఆయిల్ మర్చెంట్ కంపెనీలు విధించినటువంటి ఒక చిన్న సవరణ మాత్రం కారణంగానే ఈ సమస్య తలెత్తని చెప్తుంది. గతంలో 4-5 రోజుల వరకు క్రెడిట్ అనేది పెట్రోల్ బంకులకు కానీ డీలర్లకు కానీ ఉండేది. కానీ ఇప్పుడు అది ఆర్థిక సంవత్సరం ఎండింగ్కి రావడం కారణంగా ఆ క్రెడిట్ లిమిట్ అనేది తీసేయడంతో వాళ్ళకు ఇబ్బంది ఏర్పడింది. దాని కారణంగానే ఈ నో స్టాక్ కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా
వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఈ సమస్య అనేది లేదని చెప్తున్నారు. దీంతో పాటు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎక్కడ కూడా సమస్య అనేది లేదు, సప్లైలో కానీ నిల్వల్లో కానీ ఇబ్బంది లేదు, పానిక్ అవ్వద్దు, పబ్లిక్ అంతా కూడా తగినటువంటి నిల్వలు ఉన్నాయి, ఎప్పుడైనా కూడా ఈ పెట్రోలియం అనేది లభిస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ ప్రభుత్వ అధికారులు కానీ డీలర్లు కానీ ప్రకటనలతోని చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. ఒకవైపు యుద్ధం, మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆయిల్ మర్చెంట్ కంపెనీలు క్రెడిట్ తీసేయడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు అధికార వర్గాలు కానీ లేకపోతే డీలర్లు కానీ ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఒక ఆందోళన అయితే కనిపిస్తోంది. యుద్ధం కొనసాగుతోంది, ఒకవేళ ఆయిల్ కనుక దొరకకపోతే ఇబ్బంది అవుతుంది, తమ రోజువారీ కార్యకలాపాలకు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళడానికి కానీ లేకపోతే ఇతర ఇష్యూస్కి సమస్య వస్తుంది. కాబట్టి ముందుగానే నింపుకుంటే ఇబ్బంది ఉండదు, ముందస్తు జాగ్రత్త పడితే బాగుంటుందనే ఆలోచనతో వాహనదారులందరూ పెట్రోల్ బంక్ల క్యూ కడుతుందో ఈ పరిస్థితి తలెత్తం. చంద్రిక, ఓవరాల్గా మాత్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది. ఈ ఇష్యూ మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయి అధికారులతో కానీ అదేవిధంగా ఆయిల్ మార్చెంట్ కంపెనీలతో కానీ డీలర్తోని మాట్లాడుతున్నారు. చూడాలి, సాయంత్రం కల్లా సద్దుమణిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే డీలర్లు ఇండెంట్ ఇస్తుంటారో అవి ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నాయి. కాకపోతే క్యాష్ అండ్ క్యారీ అనేటువంటి నిబంధనతో ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా అవసరానికి మించి ప్రజలు పెట్రోల్ నింపుకోవద్దు, దానివల్లనే కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వం కానీ డీలర్లు కానీ సూచిస్తున్నారు. చంద్రిక.